హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఉప్పల్ టు నారపల్లి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ రోడ్డుని సర్వీస్ రోడ్ల కింద ఏదైతే రోడ్లు ఉన్నాయో ఈ రోడ్లు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి దాదాపుగా 8 years అవుతుంది. సో ఈ 8 yearsలో కూడా ఈ ఫ్లైఓవర్ అనేది పూర్తి కాలేదు. సో రీసెంట్గా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజిట్ చేసి 2026 దసరా లోపు ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేసే బాధ్యత మొత్తంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఆయన మాట ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జనాలను అలాగే ఈ ఇక్కడ నడిపేటువంటి ఈ రోడ్లో నడిపేటువంటి ఆటో డ్రైవర్లని లేదంటే ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి షాప్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఒకసారి అడుగుదాం. మరి వీళ్ళు ఈ రోడ్డు వల్ల ఈ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఈ దుమ్ము అవ్వచ్చు లేదంటే ట్రాఫిక్ వల్ల అవ్వచ్చు, వీళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉంటాయని చెప్పి వీళ్ళందరితో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి ఈ 2026 దసరా లోపు అయితే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. సో ఒకసారి మరి ఆయన చెప్పినటువంటి మాటల మీద ఈ కాంగ్రెస్ సర్కారు రేవంత్ సర్కార్ పైన వాళ్ళకి నమ్మకం ఉందా లేదా అనేది కూడా ఒకసారి వీళ్ళందరితో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ రోడ్డు అంటే దుమ్ము బాగా వస్తుంది కదా, ఈ ఫ్లైఓవర్ వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు అంటున్నారు. ఏం చెప్తారన్న దీని గురించి మీరు? దీని గురించి మొత్తం రోడ్ ట్రాఫిక్ దాటడానికి చాలా కష్టమవుతుంది. ఓనికి ఇటాడు రాత్రి మేము మార్కెట్కి పోయి రాగానే యాక్సిడెంట్ బాగా అవుతుంది, చాలా కష్టం అవుతుంది. చేయనికి పనులు అవుతలేవు. మన టీఆర్ఎస్ ఉన్నప్పుడే పనులు అయ్యేది, ఇప్పుడు ఏం అవుతలేవు. కాంగ్రెస్ చాలా ఇబ్బంది, నీళ్ళకి వచ్చేస్తుంది మొత్తం, దుమ్మంతి నీళ్ళకి వచ్చేస్తుంది మొత్తం, చాలా కష్టం అవుతుంది. పిల్లలకి ఇట్లా అదే వస్తుంది, దుమ్ము గిమ్ము వచ్చి జ్వరాలు వస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏమైనా అవుతుందా? ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. రింగ్ రోడ్ దాకా అవుతుంది, చెరువు కట్ట నుంచి రింగ్ రోడ్ దాకా చాలా ట్రాఫిక్ కంట్రోల్ కష్టం అవుతుంది మాకు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేస్తామని అన్నారు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏమన్నా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీకు చూసే? ఇప్పుడు ఏమి కావు, ఇప్పుడు ఏం మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే అయితే ఈ పనులు ఇప్పుడైతే ఏం కావు అంతే అంటారు. చెప్పరి మేమా 15 ఏళ్ళ నుంచి ఉండ్రు ఈ లైన్ లోనే. 15 ఏళ్ళు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నారా అమ్మాయి? ఉన్నాము. ఎట్లా ఉంటదమ్మా మరి? అంటే ఇన్నేళ్ల కాంచెలు చూసుకుంటూ వస్తున్నారు. ఏది పని అయిందా? పని కాలే ఏం కాలే, దుమ్ముకు చచ్చిపోతున్నాం మేము. 35 ఏళ్ళు వచ్చేసరికి కళ్ళు పోయినాయి దుమ్ము చూసి. పని చేసుకోకుంటేనే తినేకి లేకపోయా. ఏం చేయాలి? ఏం చేస్తారు మీరు? ఫలితం ఊరికే మీరు మాలాగా మీరు వచ్చిర్రు, చేసేటోళ్ళు వాళ్ళు ఎవరేం చేస్తారు మరి? అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ పనులు అంటే తొందరగా చేపడతాం అట్లాంటివి ఏమన్నా, లేదంటే మీకు దుమ్ము వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదా అని ఇట్లాంటి ఏమన్నా మాట్లాడతారా? అవన్నీ ఎవరు మాట్లాడతారు? ఆయన వాళ్ళ అవసరానికి వచ్చారు పోతారు, ఏముంది. ఎవరైనా ఎవరు అవసరం వాళ్ళు పని చేసుకునేటోడు చేసుకోవాలా, తినాలా, అంతేనా? మీ జీవనోపాధి అంటే పొద్దున ఏ టైంకి వస్తారు? పొద్దున 7కి వచ్చాము, 7 గంటలకి. రాత్రి 11 అవుతుంది. గిరాకలు ఉండి లేక ఈ దుమ్ముకు ఇద్దరు లేక ఏం లేక ఈయన నచ్చివి ఏముంది మాకు, ఏం లేదు. అంటే మీరు దీనిపైన ఏముండే ఏమి లేవు, పని చేసుకుంటే తినాలి. ఇవి కొనుక్కురావడం కావచ్చు, తీసుకురావడం ఏమన్నా ఎట్లుంటదమ్మా? తెస్తారు వేరే వాళ్ళు, అమ్ముకుంటాం మేము. వాడు తినేటోడు వాడు, మేము తినేది మేము, మామూలుగా. అంటే దీనిపైన ఎంతో కొంత ఆదాయం చూసుకొని, ఆదాయం వచ్చిన రోజు వస్తుంది, పోయిన రోజు పోతుంది. నాయన ఖరాబ్ అయితే ఎట్లా మరి? అవి పడేయాల్సిందే, మనమే భరించాలి. ఎవరు భరించుతారు? అంతేనా? తీసుకొచ్చుకున్నా కూడా ఖరాబ్ అయితే, ఖరాబ్ మస్తుగా అయితే ఏం చేస్తాం? ఏం చేయలేము, చెప్పలేము నాన్న. ఒకసారి మంచిగా వచ్చాయి, ఒకసారి బాగాలేని వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ బత్తాయిలు కానీ అరటి పండ్లు ఇప్పుడు డబ్బాలలో పట్టుకొని వస్తారు కదా, డబ్బాలలో తీసుకొని వస్తే ఇప్పుడు ఇవి ఖరాబ్ అయినాయి అనుకో, ఎవరు భరిస్తారు వాటిని? అవి మనమే భరాయాలి. లోపల ఉండేది మనకేం తెలుస్తుంది? ఇక అన్ని ఆడ పెట్టినాము, ఏం చేస్తాం? వాళ్ళు మీకు ఇచ్చిన తర్వాత మీరు అంటే చెక్ చేసుకోకుండా తీసుకుంటారా? చెక్ చేయి, నీకు పైన చూస్తాం నాన్న, లోపల చూస్తాము నాన్న. చెక్ చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఈమె ఇప్పుడు అన్ని తీసింది, మంచిగా తీసుకుంటారు. పాలేని ఏడు తీసుకుంటారు, పైసలు ఇచ్చలే వాళ్ళు. మనం అంటే బాక్సులు తెచ్చి లోపల పోయేది మనం చూడం కదా, అవన్నీ మనమే భరాయించాలా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు ఫ్రూట్స్ అమ్ముతా ఉన్నారండి? 10 సంవత్సరాలు అయితే. 10 years ఇక్కడ ఈ ప్లేస్. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఉన్నారా మీరు స్టార్ట్ అయినప్పటి నుండి? అంటే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఈ ట్రాఫిక్ దుమ్ము అవన్నీ వస్తాయి కదా, ఇవన్నిటి వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అమ్మ? దుమ్ము ఇబ్బంది, ఇంకా దుమ్ము పడడం ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకా ఏమన్నా ఇబ్బందే కానీ ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు కదా గవర్నమెంట్. ఇప్పుడు మీకు పొద్దున ఏ టైంకి వస్తారు, ఏ టైంకి ఈ షాప్ ఓపెనింగ్స్ అట్లాగే ఎట్లా ఉంటుందండి? మీరు ఇంటికి వెళ్ళే టైం అవన్నీ కూడా 10 అవుతుంది.
మార్నింగ్ 10 టు మళ్ళీ ఉదయం 8 అట్ట వస్తాము. 8కి వస్తారా? మళ్ళీ నైట్ 10 10 9 అట్ట అవుతుంది. ఎట్లా చేస్తారమ్మా మీరు అంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుండి కొనుక్కొచ్చి ఎట్లా? బట్టి సింగారం అని అక్కడ ఫుడ్స్ మార్కెట్ ఉంది కదా పెద్దది, అక్కడ నుంచి చేస్తాము. మీరు వెళ్ళి తీసుకొని వస్తారా? మాకు ఏ రేట్ అయినా ఇస్తాడు. ఓకే ఓకే, మీరు తీసుకొని వస్తారు. మేము ఏ రేట్ అయినా ఇస్తే ఆయన కమిషన్ మాకు ఆయన కాడ తీసుకుంటాం. మరి వేరే మీరు కొంచెం ఆయన తీసుకుంటారు డబ్బులు బయట అంటే? మామూలుగా ఎవరో తీసుకుంది ఎవరో వ్యాపారం చేయలేరు కదా. అవునవును. ఈ డ్రెస్ కోడ్ ఏంటమ్మా మరి మీకు? ఇది యూనియన్ అయిందన్న, యూనియన్ అయింది. ఓకే, యూనియన్ అంటే ఎట్లా, ఎవరెవరు ఉంటారు ఏంటి యూనియన్ అంటే? అంటే గ్రూప్కి ఇంతమందికి బండ్లకు ఒక ఉంటారు కదా ఎన్నికలుగా, అట్లా ఒకరిని ఎంచుకొని ఏదైనా ఏం జరిగినా ఆయన కనుక్కొని. ఇప్పుడు అంటే యూనియన్ అంటే ఇక్కడ షాప్లో ఫ్రూట్స్ రేట్లు అన్నీ ఒకటే దగ్గర ఉంటాయా, లేకుంటే వేరు వేరు మీరు పెట్టుకోవచ్చా? మాదా వేరు వేరు, ఎవరి ఇష్టం, అందరూ ఎవరి ఇష్టం వాళ్ళదే. కానీ అంటే ఈ ఒక బండ్లు ఇన్ని బండ్లకు ఒక ఆయన అని లీడర్గా పెడతారు. అట్లా పెట్టుకున్నాము. ఏదైనా మనకు రోడ్డు మీద కదా తీసేదానికి ఏదైనా అయితే తీయమంటారు కదా కొందరు టాపిక్, ఆయన అడిగి కొంచెం ఎదుర్కొన్నారు అట్లాంటి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి తీయమనడం కానీ కింద పడేయడం కానీ? పూర్తి ఏం కింద పడలేదు, తీయమని ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది ఎన్నిక్కి పెట్టుకోమంటారు. కొంచెం ఎన్నిక్కి పెట్టేసుకుంటారు. ఏం లేదు, ఇప్పుడు అక్కడ ముందుకు అప్పటికి కొంచెం ఇక్కడ ప్లేస్ లేకుండా ఉన్నది. ఇంకా మేము అందరిని మెల్లల్ని అడిగి మట్టి వేపించి ఎన్నికి పెట్టేసినాం. అప్పటి నుంచి ట్రాఫిక్ ఏం లేదు, మంచిగానే ఉంది. ఈ దుమ్ము వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం అయితే జలుబు అయితే దగ్గు వస్తుంటుంది మామూలుగా. ఇంకా రోడ్డు మీద ఉన్నాక ఇంకా కంప్లైంట్ ఎన్ని మాటలు ఇస్తారు ఏం కదా, వాళ్ళకి తెలుసుకోవాలి. ఇంకా అంతే, మంచిగానే ఉంది, ఏం అనడం లేదు పోలీసులు, ఏం లేదు, ఎప్పటికీ ఏమనలేదు, ఎప్పటికీ ఏమనలేదు. ట్రాఫిక్ అంటే కొంచెం మామూలే, వర్షం పడినప్పుడు కొంచెం ట్రాఫిక్ అవుతుంది, ఇంకా అంతే ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పటికేమీ ఇబ్బంది లేదు, ఏం లేదు, మంచిగా. ఎన్ని నుంచి నడిపిస్తున్నారన్న ఆటో? దగ్గర దగ్గర 8 ఏళ్ళు అవుతుందన్న. 8 months. 8 ఏళ్ళు. ఇప్పుడు మరి ఈ రోడ్డు, ఈ ఫ్లైఓవర్, ఈ దుమ్ము ఏం చెప్తారన్న? ఏం చెప్తామన్న, ఇక గవర్నమెంట్కి ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. దుమ్ము రోగాలు వస్తాయి దోమలకు, ఈ దుమ్ముకి ముక్కుల కళ్ళలా పోయి రోగాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏం పట్టిస్తానా, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే, ఎవరు వచ్చినా అంతే, బీజేపీ ఉన్నా అంతే, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా అంతే, ఇద్దరు అంతే, ఎవరైనా అంతే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా అని వచ్చింది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మొన్న దాకా, దసరాకి చేస్తా అన్నాడు. ఏ దసరాకో మళ్ళా దసరాకి చేస్తా అన్నాడు. ఏ దసరా అయిందో మళ్ళీ ఇంకా దసరా వెళ్ళిపోయింది, దీపావళి వెళ్ళిపోయింది, ఇక ఎన్నో దసరా తెలియదు. ఇక అది జనాలు ఇట్లానే ఇబ్బంది పడతారు ఇక్కడ. మీకు అంటే ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అన్న? అంటే ఇప్పుడు ఇది 3 లక్షలు పెట్టి ఆటో కొన్నా అన్న. ఆటో కొన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ. రోడ్లు మొత్తం మా ఆటో ఖరాబ్ అయిపోతుంది ఈ రోడ్ల వల్ల. సరే, ఆటో విషయం పక్కన పెడితే మీ పర్సనల్ గా మీ బాడీకి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. ఈ దుమ్ముకి లంగ్స్ ఖరాబ్ అవుతాయి. ఏం చెప్తామని, ఏ గవర్నమెంట్ వచ్చినా గింతే ఉంది మాకైతే, ఎవరైనా అంతే. ఎన్నో దసరాలు వెళ్ళిపోయి తెలియలేదు, దసరా చేస్తామంటాం, ఇట్లా అంటాడు, చేస్తా చెయ్యడు. ఏ దసరా ఏం చేస్తామని ఆయన చెప్పు అంటాడు. దసరా అన్నాడు, అయిపోయి దీపావళి వెళ్ళింది. ఎన్నో దసరాలు పోయినాయి. 2018లో స్టార్ట్ అయింది అన్న ఈ వరకు. ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ అన్న అక్కడ అంబర్పేటలో అక్కడ తొందరగా అయినాయి ఫ్లైఓవర్లో, ఎల్బీ నగర్లో, అక్కడ షేక్పేటది ఇవన్నీ తొందరగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. బాగానే చేసిండు, కానీ ఒప్పుకోవచ్చు, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన ఆయననే కదన్నా చేసిండు, మంచి బాగానే చేసిండు. కానీ ఈయననే టూ మచ్. ఇంకో ముచ్చట, ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా అన్న మీకు? చాలా ఇబ్బంది ఉంది అన్న, ఉంటుందా అన్న ఇబ్బంది? చాలా ఇబ్బంది ఉంది మాకు. దానివల్ల ఎక్కలేరు జనాలు. ఆటోలలో ఎక్కేదే చాలా మంది లేడీస్ అన్న, చాలా ఎక్కేదే ఆటోలలో ఎక్కేదే లేడీస్, జెంట్స్ ఎక్కువ అంతే. మళ్ళీ అంతే కదా. అప్పుడు డైలీ 1500 చేస్తుండే అన్న, 1500 చేస్తుండే. ఎందుకు అబద్ధమా, 1500 చేస్తుండే. అలాంటిది ఇప్పుడు చూడు, ఒక 500-600 చేయాలంటే చాలా కష్టం అవుతుంది. నేను చూడ 8 hours చేస్తాను, 8 hours 9 hours చేస్తుండే, మంచిగా వస్తుండే. పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు చేస్తుండే. ఇప్పుడు వస్తలేదు, ఇక అవుతలేదు. ఇక చాలా కష్టం అనిపిస్తారన్న మీరు. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు కొట్టుకుంటున్నాయి, ఇక అవి అయితే లేదని స్కూల్ పిల్లలు కొట్టుకుంటున్నాయి. డ్రాపింగ్ పికప్
స్కూల్ పిల్లలు కొట్టుకుంటున్నా ఇక దానివల్ల ఇక వస్తలేదు ఇక జనాలు అసలు లేడీస్ అయితే అసలు ఎక్కుతలేరన్న అదొకటి చేసిండు రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ కానీ అదొకటి చేసిండు కథం ఇక ఎక్కుతలేరు జనాలు అయితే అది కరెంట్ ఒకటి ఫ్రీ అయింది అది కూడా చాలా మందికి వస్తలేదు ఇక ఇది ఒకటి బస్సులో అయితే పక్కా చేసి పెట్టిండు ఎక్కకుండా జనాలు ఎక్కకుండా చేసిండు కడుపు పెట్టినట్టు అయిందన్న చాలా కష్టం అవుతుంది అనుకున్నా ఇక స్కూల్ పిల్లలు లేకుంటే నాకు ఆటో ఈఎంఐ గిట్టే వెళ్ళదన్న ఆటో ఈఎంఐ గిట్టే వెళ్ళదు ఆ స్కూల్ పిల్లలలోనే ఆటో ఈఎంఐ వెళ్తుంది నాకు ఇంకంతే ఓకేనా నల్ల చెరువు దగ్గర ఫ్రూట్స్ ఎన్నేళ్ళు అవుతుంది మీరు అమ్మవాటి? 10 సంవత్సరాలు. ఇది స్టార్ట్ అయినప్పుడు ఉన్నారా ఫ్లైఓవర్ ఉన్నారు? ఎట్లా ఉంటుంది అన్న జనరల్ కొంచెం ఉంటుంది ఎట్లా ఉంటుంది అన్న జనరల్గా ఇప్పుడు మీరు 8 ఏళ్ళు దగ్గర 8-9 ఏళ్ళు అవుతుంది మరీ రోడ్డు పక్కనే ఉన్నారు దుమ్ము అవ్వచ్చు ఎట్లా ఉంటుంది అన్న? దుమ్ము అంటే మొన్నటి దాకా బాగానే ఉన్నది ఇప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది కాబట్టి ఎక్కువ దుమ్ము వస్తుంది. ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ జనరల్గా? ట్రాఫిక్ మామూలుగానే ఉంటుంది ఎక్కువ శని ఆదివారం యాదగిరిగుట్ట పడినదాన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఫుల్ ఉంటుంది ఇంకా మిగతా టైం వల్ల మామూలుగానే ఉంటుంది. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా మీరు? ఎట్లాంటి రకమైన ఇబ్బంది అయినా అంటే దుమ్ము వల్ల అవ్వచ్చు ట్రాఫిక్ వల్ల అయినా? ట్రాఫిక్ వల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ కొద్దిగా దుమ్మే ఎక్కువ మరీ ఘోరం అయిపోయింది కదా. అంటే ఈ కనీసం అంటే ఫ్లైఓవర్ అవుతుంది మరి కనీసం ఈ రోడ్లు కానీ లేదంటే జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్డు డస్ట్ క్లీన్ చేయడం కానీ చేస్తాను. ఇది వరకు అయితే అవుతుంది ఆ పక్క మొత్తానికి రోడ్డు తీసేసినారు కాకపోతే రోడ్డు ఈ 4-5 నెలల రోజులలో వేస్తామన్నారు అది అట్టనే అట్లా నెల అయింది అట్లా ఏం లేదు. మరి మీరు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years నుండి ఈ రోడ్డు పక్కనే ఉంటున్నారు కదా అంటే మీకు ఈ డస్ట్ వల్ల మీకు ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం కానీ ఈ జలుబు రావడం కానీ ఏం లేదు కాకపోతే ఈ మధ్య దుమ్ము ఎక్కువైంది ఒక 2 నెలలు అయింది అంతే మిగతా టైం బాగానే ఉంటాను నేను ఎక్కువ రోడ్డు తీసేసిండ్రు కంకర వేసిండ్రు కాకపోతే ఇంకా రోడ్డు వేయలేదు దాని గుండా ఎక్కువ దుమ్ము మామూలుగా లేదు అంతే. సో మరి ఈ ఫ్లైఓవర్ గురించి అంటే మీకేమైనా నమ్మకం ఉందా? ఇంకొక 2 ఏళ్ళలో అయితే ఇంకో 3 ఏళ్ళలో అయితే అంటే గత 8 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నారు కదా మీరు? ఫ్లైఓవర్ అంటే 3 ఏళ్ళలో అయిపోతుంది 3 years 3 ఏళ్ళు ఇప్పుడు 8 years అయిపోతుంది. అప్పుడంటే స్లోగా నడిచింది కరోనా అవి ఇవి వచ్చి ఇప్పుడు నడుస్తుంది బాగానే ఉంది. ఓకే మీ జీవనోపాధి ఎట్లుంటుంది అన్న? అంటే పొద్దున రావడం అవ్వచ్చు ఈ ఫ్రూట్స్ అమ్మితే మీకు ఎంత మిగులుతున్నాయి డబ్బులు ఇవంతా ఎట్లా ఉంటుందన్న? మాకు కూలి ఉంటుంది కూలి. ఓకే ఇక్కడ షాప్స్ అన్నీ ఏంటి ఇవన్నీ ఎవరి వాళ్ళు సపరేటా లేదంటే? ఎవరిది వాళ్ళు సపరేట్. నమస్తే అన్న. నమస్తే అన్న. నేను అవుతుంది అన్న ఇక్కడ మీరు షాప్ పెట్టుకొని 20 సంవత్సరాలు దాటిందన్న. 20 అవుతుందా? అప్పటి నుండి ఈ రోడ్డు పక్కనే ఉంటారా? ఫస్ట్ రింగ్ రోడ్ల దగ్గర ఉన్నాము ఆ నుంచి ఇటుకు వచ్చేసినాం. ఇప్పుడు ఈ రోడ్ల మీద అంటే కొంచెం పక్కకే ఉన్నారు కదా మీరు ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర ఈ దుమ్ము కావచ్చు ట్రాఫిక్ గురించి మీకు ఏమైనా ఆరోగ్యానికి కావచ్చు ఇబ్బంది ఉంటుందా అన్న? అంటే మరి పొద్దున్న దాకా ఉంటారు కదా మీరు ఇక్కడనే మామూలుగా సర్దుకొని పోతున్నాడు పోవాలి అని అంటారు. అది మనం ఏం చేసేది ఏం లేదు అంటే చేసేది కాకపోయింది అంటే నేనేమంటున్నా అంటే మీకు ఆరోగ్యపరంగా అయినా కూడా లేదంటే ఇప్పుడు మీరు పొద్దున్నే వచ్చి మరీ సాయంత్రం వరకు ఉంటారు ఈ దుమ్ము వస్తూ ఉంటుందా? దుమ్ము వస్తుంది మామూలే అది ఇంక మనం చెప్పే అవసరం లేదు కానీ మనకు తెలిసిందే రోడ్డు మీద ఉన్నాక దుమ్ము వస్తుంది ధూళి వస్తాయి అన్నీ వస్తాయంటే మనం పడుచుకుని పోతుంటేనే ఇది ఇంకా భరించుకోవాలని అంటారు. అంతే బతుకు దగ్గర వచ్చినాం బతుకు ఆలోచిపోవాలి అంతే 10 రూపాయలు వస్తానే కదా రోడ్డు మీదకి వచ్చేది. మన ఇంట్లో ఏం చేసే 20 సంవత్సరాలు ఇది చేస్తాం ఇది నడుస్తే మన ఇంటి నడుస్తుంది ఇది నడవతే ఏం లేదు. మీ ఫ్యామిలీ మీ పైన ఆధారపడి ఉంటుందా? మా మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఏ పని గిన్నె ఏం చేశారు ఇంటికనే ఉండాలి పిల్లలు స్కూల్ పోవాలి అట్లా. ఏంటన్నా ఈ డ్రెస్ కోడ్ యూనియన్ అన్న 2004 నుంచి యూనియన్ రెడీ ఉన్నది అప్పుడు ఉప్పల్ రింగ్ నుంచి యూనియన్ ఉన్నది అప్పటి నుంచి యూనియన్ ఇంకా ఇక్కడ. అంటే యూనియన్ అంటే ఏమేం చేస్తారు? ఈ ప్రైస్ రేట్లు ఫిక్స్ చేయడం కావచ్చు అవన్నీ ఉంటాయి అట్లా అంటే ఏం లేదు ఏముండే అట్లా ఎవరి ఇష్టం వాళ్ళు బేరం వాళ్ళది రూపాయి రావచ్చు 2 రూపాయలు కాయమేనా వాళ్ళ ఇష్టం వాళ్ళు బేరం వాళ్ళది అట్లా బేరం. యూనియన్ వల్ల ఏంటిది యూజ్ అంటే అదేనా అప్పుడు ఉన్నది యూనియన్ ఇప్పుడు అట్లా యూనియన్ అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనం బతుకుదేరు అట్లా అందుకని. ఇప్పుడు ఈ రోడ్డు ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి 8-9 సంవత్సరాలు అవుతుంది కదా ఎట్లా దుమ్ము అవన్నీ మొత్తం అవుతుంది సార్ మా పానం బాగుంటలేవు రోజు తుడిచి మేము ఇట్లా అయిపోతున్నాం రోజు 4-5 గంటలకి చూడండి మేము ఎట్లా రోజు దుమ్ముతూ ఉంటాం ఇప్పుడు మొత్తం రోజు కడుగుతూనే ఉంటాం 2 పూట్ల डे नाइट पूरा धोना पूरा साफ सफाई करते रहना पड़ता हम लोग बहुत परेशानी తుడుస్తూనే ఉండాలా రోజు సాఫ్ చేస్తూనే ఉండాలా
ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు షాప్ నడపబట్టి? మేము 2 సంవత్సరం అయిపోయింది. ఇంతకుముందు వేరే వాళ్ళు మొత్తం పోతున్నాం నా దుమ్ము నుంచి. ఎవరు ఉంటా దుమ్ము గురించి. మీకు నమ్మకం ఉందా మరి ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుందని? 1 సంవత్సరం టైం ఇచ్చినారు కదా సార్. ఇప్పుడు మొన్న ఇచ్చినారు కదా దసరా పండుగ రోజుగా అయిపోతాయని. చూద్దాం ఇప్పుడు ఏమవుతాయి. అంటే ఈ పనులు చూస్తే మీకు 1 year లో కంప్లీట్ అయితే అనిపిస్తుందా? కనిపిస్తలేదు సార్, కనిపిస్తలేదు. ఎందుకంటే ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నీళ్ళు వేస్తూనే ఉన్నారు కానీ వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. ఇది దుమ్ము వస్తూనే ఉన్నాయి. మేము 6 గంటల నుంచి 11 గంటల దాకా ఉంటాం. రాత్రి పొద్దు 6 గంటలకు తీస్తాం షాప్. అప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా దుమ్ము వస్తూనే ఉంటుంది. 10 hours. చాలా ఇబ్బంది. ఇంకా మరి అంటే ఇప్పుడు ఈ 10 years లా ఈ రోడ్లు బాగు చేయడం కానీ అట్లా ఏమన్నా ఉంటుందా అన్న? లేదంటే మనం చెప్పలేమన్నా ఇప్పుడు పార్టీ గురించి. మీరు వచ్చినప్పటి నుండి ఈ రోడ్ల వ్యవస్థ అట్లనే ఉంటుంది. అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. ఇది రోజు రాత్రి పని నడుస్తున్నాయి కానీ ఏం నడుస్తున్నాయి ఏమో అర్థమవుతలేదు. ఏమి రోజు రాత్రి పని నడుస్తుంది. ఎక్కడ నడిపిస్తారన్న మీరు ఆటోలు? ఏ రూట్ లో నడిపి? సిటీ మొత్తమా? ఈ ఉప్పల్, ఈ బోడుపల్లి, నారపల్లి రోడ్ లో నడిపిస్తా ఉంటారన్న? అంత లేదన్న, బుకింగ్ వస్తేనే వస్తామన్న మామూలుగా ఇటువైపు మేము. ఇప్పుడు ఇటు ఎట్లా ఉందన్న రోడ్డు? ఉప్పల్ నుండి ఇటు బోడుపల్లి, నారపల్లి వరకు రోడ్ అంతా బాగలేదన్న, మొత్తం వర్క్ జరుగుతుంది కదా, మొత్తం డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంటుంది. మిగతా టైంలో మామూలు టైంలోనే బాగుందన్న ట్రాఫిక్. ఇక మండే అట్లా వస్తే ఇక ఇక అసలు బండి కదలదు, ఇక చాలా స్లోగా ఉంటుంది దానికి. ఈ దుమ్ము లేవడం అవన్నీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రావడం? అవునన్న, మామూలుగా సర్ది దగ్గు అనేది, చెస్ట్ పెయిన్ అనేది వస్తుంటుంది. ఇక ఒక 1 hour 2 hour ఆగామంటే ఇక హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంటుంది. ఇక డస్ట్కి తట్టుకోలేం కదా, డస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఎన్ని ఇయర్స్ గా నడిపిస్తున్నారన్న ఆటో మీరు? మామూలుగా నేను 2018 నుంచి నడిపిస్తున్నాను. 8 years అయిపోతుంది. ఒకటి చెప్పాలా, 2018లోనే ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిల్లు, అప్పటి నుండి మీరు ఆటో నడిపిస్తున్నారు? అవునన్నా, అప్పుడు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫ్లైఓవర్ మొత్తం స్టార్ట్ కాలేదు, మామూలుగా గుంతలు తవ్వి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కాలేదన్న. అప్పటి నుంచి ఇలానే ఉంది. అప్పటి నుంచి ఇక పిల్లర్స్ అవ్వడానికి 3 years ఏమో పట్టిందన్న. ఇప్పుడు చేస్తుంటే అయిపోయింది. అయితే ఈ 2026లో నెక్స్ట్ ఇయర్ దసరా వరకు దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారన్న. అయ్యే ఛాన్సెస్ మీకు కనిపిస్తుంది ఏమన్నా? ఏమో అయ్యేటట్టు లేదన్న. ఇక పట్టాలను చూస్తే అయ్యేటట్టు లేదన్న. ఇక వర్క్ చేయడంటే కనీసం వర్క్ నడుస్తుంటే కూడా చెప్పొచ్చు ఎగ్జాక్ట్ గా చేసి. ఇక వర్క్ కూడా కనిపిస్తలేదు కదా, ఎక్కడిదక్కడే ఆగింది. ఇక అటు నుంచి వస్తుంటే ఇక పోచంపల్లికి వస్తుంటే ఇక సగంలో వచ్చి ఆగిపోయింది కదా, అందుకోసానికి ఐడియా లేదన్న. ఇక అయితే ఇప్పుడు మీరు జనరల్ ఆటో నడిపిస్తుంటేనే ఈ బ్యాక్ పెయిన్ అనేది కొంచెం ఉంటుంది కదన్న. సో ఇట్లాంటి ప్లేస్ లో తిరిగినప్పుడు అవి ఎక్కువ అవడం అట్లా ఉంటుంది అన్న? ఎక్కువ అవుతుందన్న. ఇలాంటి ప్లేస్ లో తిరిగినప్పుడు ఇక నెక్స్ట్ డే లేవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక ఒక 2-3 డ్రాప్ తిరిగామంటే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది, ఇంకోసారి రావాలనిపించదు. ఈ ఉప్పల్ నుండి బోడుపల్లి, నారపల్లి పోవడానికి ఎంత టైం పడుతుందన్న ఈ రోడ్లోనా? మాక్సిమం ఈడికెళ్ళి ఉప్పల్కెళ్ళి స్టార్ట్ అయితే నారపల్లి వరకు ఒక 45 minutes 1 hour. ఇక ట్రాఫిక్ ఉందనుకో ఎక్కువ అయిపోద్ది అన్న, 1.5 hour అయిపోద్ది. ఓకే. సో ఇక్కడే లోకల్లో ఉంటాము? ఇక్కడ పక్కనే ఉంటామన్నా మేము. అయితే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి 7-8 years అవుతుంది కదా, ఈ దుమ్ము వల్ల ట్రాఫిక్ వల్ల ఇబ్బంది ఉంటుంది ఏమన్నా మీకు? చాలా పొల్యూషన్, మొత్తం లంగ్స్ ఇట్లా ఖరాబ్ అవుతున్నాయి అన్న మాకు. 8 years నుంచి పక్కనే ఉంటాం మేము. ఎట్లా మరి చాలా ఇబ్బంది, ట్రాఫిక్ అదంతా ఎట్లా ఉంది? కాలేజ్ మేము నారపల్లికి పోతాం, చాలా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది, సార్లు ఇట్లా కొడుతారు. సో చూశారు కదా, మొత్తంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ కూడా ఏమంటా ఉన్నారంటే, మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు నమ్మకం లేదు. ఆల్రెడీ మేము గత 7-8 ఏళ్ళ నుండి, గత 7-8 సంవత్సరాల నుండి చూస్తూ వస్తున్నాం, పనులు పూర్తి కావు. ఏదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను చూస్తే మాత్రం మాకు ఏమాత్రం నమ్మకం లేదని కూడా వాళ్ళు అంటా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు ఆటో నడుపుతున్నటువంటి టైంలో ఈ దుమ్ముతో అవ్వచ్చు, డస్ట్ పార్టికల్స్ తోటి కూడా మాకు జలుబు అవ్వచ్చు, ఆ లంగ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది. అలాగే మాకు ఆటోలు నడుపుతున్నంతసేపు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. జనరల్గా ఉప్పల్ నుండి నారపల్లి వెళ్ళాలంటే మినిమం 45 minutes to 1 hour టైం పడుతుందని చెప్తా ఉన్నారు. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి పక్క ఫ్రూట్ షాప్లలో అడిగి తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మాకు ఈ దుమ్ము వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, దుమ్ము ఫ్రూట్స్ పైన పడడం వల్ల వీళ్ళు కొనుగోలు చేయకపోవడం కానీ, లేకుంటే ఫ్రూట్స్ తొందరగా ఖరాబ్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇది నెక్స్ట్ ఇయర్ 2026 దసరా లోపు ఈ ఫ్లైఓవర్ పూర్తి అవుతుందా లేదా అనేది చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.